ఏంటి నాకేమో ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనము ఎంతవరకు 7 లెసన్స్లు సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ రెండు కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 8th లెసన్ మొదలెట్టాలి. ఆ 8th లెసన్ పేరు మన జాతీయ మృగము. ఇంచుమించుగా మీకు 2nd స్టాండర్డ్ నుంచి కూడా మన జాతీయ మృగం అంటే అందరికీ తెలుసు. అయినా కూడా మనకి లెసన్ ఇచ్చాడు కాబట్టి మనం తప్పకుండా దాన్ని మనం చెప్పుకోవాలి. మన జాతీయ మృగము అంటే ఇక్కడ దాని లెసన్ తను చెప్పుకుంటుంది చూడండి. మీరు మీ గురించి చాలా చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవడానికి చాలా అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. మనము మన గొప్పల గురించి మనకి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని చీరలు ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయి, మా అమ్మ ఇంత పెట్టింది, అలా పెట్టింది, మా అమ్మని ఇలా చూసింది, మా నాన్నకి ఇన్ని బొమ్మలు కొన్నాడు, మా అమ్మ ఇన్ని కొమ్మలు, మనం ఎలా గొప్పలు చెప్పుకుంటాము. అలా అందరి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, పక్కింట్లోనూ అలా మనం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. అలాగే ఇది కూడా తను అయితే మనం వద్దన్నా కూడా మనము మానమన్నమాట. అలా మనకి అది ఒక నిజం. మనం అలా అక్కడి నుంచో ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం అనేది మనకి అది అలవాటు అయిపోతుంది. అనుకూలంగా లేని చోట తగ్గి ఉండమని విజ్ఞులు చెప్పినా కూడా మీరు గొప్పలు చెప్పడం మానరు. అనుకూలంగా అనగా తగిన విధంగా, అనుకూలంగా అంటే తగిన విధంగా, తగిన విధంగా అంటే మనకి అనుకూలంగా వాళ్ళు మన చెప్పిన వాళ్ళు వినలేదు, అక్కడ మనకి నచ్చలేదు అన్నా కూడా మనము చెప్పకూడదు. అనుకున్నా కూడా మనము అలా చెప్పేసుకుంటూనే ఉంటాం. మన గొప్పలు వద్దు అన్నా కూడా మనం మానము, వద్దు అన్నా కూడా మనం అసలు మానము. మన గొప్పలు మనం అలా చెప్పుకుంటూనే ఉంటాం అన్నమాట. అందుకే నేను నా గురించి చెప్పాలనుకుంటున్న గొప్పలు కాదు, ఉన్నది ఉన్నట్లుగా తను చెప్పాలనుకుంటుంది. ఏంటిట తన గురించి తను చెప్పాలనుకుంటుంది అంటే గొప్పలు మాత్రం కాదు, ఉన్నది ఉన్నట్లుగా తను చెప్తుంది. నేను మేనంతా పసుపు పచ్చదనము, దానిపై నల్ల స్వరాలతో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాను. మేను అనగా శరీరము, మేను అనగా శరీరము, శరీరం అంతా పచ్చదనం, పచ్చదనంతో పైన నల్లని సారలు, చాలా అందంగా ఉంటాను, చాలా అందంగా ఉంటుందంటారు. ఆకర్షణీయంగా, మనము ఆకర్షణీయంగా కూడా మనం అంటే ఎదుటి వారిని ఆకర్షించుకోవడం అన్నమాట. అలాంటి ఆకర్షణీయంగా కూడా మనము ఉంటాను. నేను అరణ్యంలో ఉంటాను, నేను బయట ఎక్కడ తిరగను. అరణ్యంలోనే మాత్రం అంటే అడవిలో, అరణ్యము అంటే ఇక్కడ అడవిలోనే ఉంటాను. నా కళ్ళల్లో శౌర్యం ఉంటుందని నేను గంభీరంగా, బలంగా, భయంకరంగా ఉంటాను. నా కళ్ళల్లో చాలా ఎర్రగా, కోపంగా, ఎప్పుడు చూసినా కళ్ళు ఎర్రగా ఉండి చాలా కోపంగా ఉంటాను. గంభీరంగా, చాలా లావుగా, బలంగా ఉంటాను. భయంకరంగా ఉంటారని భయంకరంగా కూడా ఉంటాను. తోటి ప్రాణులకు నేనంటే చాలా భయము, మిగిలిన జంతువులన్నింటికి కూడా తనమంటేట చాలా భయం అంటారు. ఇక నేను గాండ్రించానంటే చెప్పనే అక్కర్లేదు. నేను ఇంకా కంఠం చాడించాను అంటే, గాండ్రించాను అంటే అంటే తను వచ్చానని ఒక పూతలాగా పోస్తుందనమాట. పూసిందంటే తను చుట్టుపక్కల ఏమున్నా కూడా వెంటనే ఆ గాండ్రింపుకి అరుపు, గాండ్రింపు అనగా అరుపు అనమాట, అరుపుకి భయపడిపోతారు. చెల్లా చెదరే జంతువులన్నీ గప్చిప్ అయిపోతాయి, అదే లేదా చెల్లా చెదరగా భయంకరంతో పారిపోతాయి. మిగిలిన జంతువులన్నీ కూడా నా అరుపుని చూసి భయపడిపోయి ఎక్కడ పెడితే అక్కడ చుట్టుపక్కల కలా జారుకుని కనిపించకుండా పారిపోతాయి. నేను 3 మీటర్ల పొడుగు, సుమారు 250 కిలోమీటర్ల బరువు ఉంటాను. 3 మీటర్ల పొడుగు ఉంటుందంట, 3 మీటర్లు అంత పొడుగు ఉంటుంది. అలాగే 200
450 బరువు, అంత బరువుగా తను ఉంటుందట. గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు పరిగెత్తగలను. తను పరిగెత్తింది అంటే ఒక గంటకి 40-50 కిలోమీటర్ల దూరం తను పరిగెడుతుంది. అవలీలగా చెట్లు ఎక్కగలను, దిగగలను. తన చెట్లు ఈజీగా, అవలీలగా అనగా ఈజీగా ఇలా సునాయాసంగా ఇలా ఎక్కిపోతూ ఉంటుంది, దిగిపోతూ ఉంటుంది. రాత్రిపూట ఏ మూల నుండి ఎప్పుడు ఎలా వస్తానో, ఏ జంతువును తింటానో నాకే తెలియదు. ఏ పక్క నుంచి ఎక్కడి నుంచి వస్తానో, అలాగే ఏ జంతువును తింటానో నాకే తెలియదు. నా తోటి జంతువులు పసిగట్టలేవు. తను ఎక్కడి నుంచి వస్తుందో కూడా మిగిలిన జంతువులు పసిగట్టలేవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక అడవి దొన్న, ఒక్కసారి ఎద్దు, ఒక్కసారి ఆవు, ఒక్కసారి జింక, మరోసారి మేక, అలాగా రోజుకొక జంతువుని తను తింటూ ఉంటుంది. నాకంటే బలహీనమైన మృగాలను చంపడము పాపము అనుకుంటున్నారా? అయితే అంత బలహీనంగా ఉంది కదా తిను, మరి బలంగా ఉంది కదా, బలహీనంగా ఉన్న మృగాలను పాపం చంపడము పాపం అనుకుంటున్నాం కదా మనం. అంటాం కదా మృగాలను చంపకూడదు మనం అని. కానీ తినేమంటుందంటే బలవంతులదే రాజ్యము, ఎప్పుడు కూడా బలంగా ఉన్న వాళ్ళదే రాజ్యము అన్న మాటలు మీరు విన్నారా? మనము అంటాం కదా బాగా డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ విలువిస్తారు, బాగా డబ్బుకే విలువిస్తారు, కొంతమంది పేదవాళ్ళని చులకనగా చూస్తారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. అలాగా బలవంతుడిదే రాజ్యముని మనం పేరు చాలాసార్లు విన్నాం అన్నమాట. మీ మానవ సమాజం కూడా ఇలాగే ఉంటుంది కదా. మనం కూడా కొంతమందిని ఒకలాగా, కొంతమందిని తక్కువలాగా, కొంతమంది ఎక్కువలాగా ఈ మానవ సమాజం కూడా మనని అలాగే చూస్తుంది కదా అని అడుగుతుంది. నా గురించి ఇన్ని చెప్పాను కదా, మరి నేను ఎవరో తెలిసిందా? నేను ఇంతవరకు ఇన్ని చెప్పాను కదా, మరి మీకు ఎప్పటికైనా తెలిసిందా? కొడితే పులినే కొట్టాలి అనే మాటలు మీరు విన్నారా? ఒక సామెత, కొడితే పులిని కొట్టాలి. అలాంటి సామెతల్లో మనం తను నిజంగానే నేను పులిని, నాకు ఇంకా సారల ముఖము, పొండరీకము అనే నామములు కలుగు. నామము అనగా పేరు. ఇంకా ఈ పులిని మనం పొండరీకము, సారల ముఖం అని కూడా మనము అనవచ్చు. నా జాతి పులులు కొన్ని తెల్ల రంగులో కూడా, తెలుపు రంగులో కూడా ఉంటాయి. కొన్ని పులులు తెలుపు రంగులో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నన్ను చంపడానికి మీరంతా ఎంతో ఉలాట పడుతూ ఉంటారు కదా. నాకు తెలుసు, నా పిల్లలు కూడా నాకులాగే ఎంతో ముద్దుగా ఉంటాయి. నన్ను మీరు చంపడానికి కనిపిస్తే మీరు ఎప్పుడు కూడా వేటాడుతూనే ఉంటారు. ఎప్పుడు చంపుదామా అని మనం చూస్తూనే ఉంటాము. అలాగే తన పులి పిల్లలు కూడా చాలా ముద్దుగా మనకి ఉంటాయని చెబుతుంది. మీరు పిల్లులు పెంచుకుంటారు కదా, అవి కూడా మా జాతికి చెందినవే. మనం పిల్లుల్ని పెంచుకుంటాం కదా, ఆ పిల్లులు కూడా పులి జాతికి చెందినవే అని లెసన్. అందుకే పిల్లి పిల్లలు కూడా ఒక్కొక్కసారి పులి పిల్లలలాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది నన్ను వేటాడి చంపి నా చర్మాన్ని గోళ్ళను తీసుకుంటారు. కొంతమంది పులిని చంపేసి ఆ చర్మాన్ని, దాన్ని గోళ్ళను ఇవన్నీ తీసుకుని మనము ఉపయోగించుకుంటాము. ఒకప్పుడు నా చర్మాన్ని కొందరు మొలక చుట్టుకుంటే మరికొందరు దాని మీద కూర్చుని తపస్సు చేసేకున్నాడు. శివుడు తెలుసు కదా మనకి, అతను పులి చర్మాన్ని చుట్టుకుంటాడు. అలాగే తన చర్మం మీద కూర్చుని తపస్సు చేసుకుని పూజలు అవి చేస్తూ ఉంటారు అన్నమాట.
నిన్న మొన్నటి దాకా నా చర్మాలతో ఇంటి గోడలను కూడా అలంకరించుకున్నారు. తన చర్మం తీసుకుని ఇంట్లో గోడలకి అతుక్కుని ఉంచుకునేవాళ్ళంట. దానివల్ల ఎందుకు మీ టీచర్ని అడుగుతారేమో, ఆ చర్మము యొక్క పులి యొక్క గాంభీరత మన పిల్లలకు వస్తుంది అని కొంతమంది నమ్మకంతో అలాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. నా గోళ్లను పథకాల్లో వేయించుకుని నా బలాన్ని గంభీరాన్ని పొందాలని మెడలో వేసుకుని వాడతారు. పులిగోరి పథకం అని పూర్వము రాజులు కానీ మామూలు కానీ చాలామంది చేయించుకునేవారు. వాళ్ళు ఎందుకంటే ఆ పులి గోరులో ఉన్న బలం అంతా వాళ్ళకి రావాలని చెప్పేసి పేరెంట్స్ అలాగా గోరు పథకంలో గోరు పెట్టి పైన పథకం పెట్టి దాన్ని గొలుసు కింద చేయించుకుని మెడలో వేసుకుంటూ ఉంటారు. దాని బలము వీళ్ళకు వస్తుందన్న ఒక నమ్మకంతో. వేటాడుకోకపోతే నా జాతి అంతమవుతుందని గ్రహించిన ప్రభుత్వాలు వన్యప్రాణి సంరక్షణను కోరుకునేవారు నా జాతికి చెందిన కొన్ని పులులను జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. మనం ఇలా వేటాడుకుంటూ పోతే ఇంకా ఆ జాతి అంతరించేస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పార్కుల్లోనూ అక్కడ పులులను బంధించి మనకి చూపించడానికంటూ ఒక నిర్ణయం తీసుకుని ఈ వేటాడడం అనేది అంతరించేటట్టు చేసిందన్నమాట. పులులను జంతు ప్రదర్శనశాలలో ఉంచారు. మనం ఎప్పుడైనా జూకి వెళ్తూ ఉంటే మనకి అక్కడ పులులు కనిపిస్తూ ఉంటాయి. బోన్లో ఉంటాయి కాబట్టి దూరం నుంచి మనం చూసుకుని ఉండొచ్చు. పోతే వేటాడరాదని వేటాడితే తప్పని చట్టాలు చెప్పారు. అలా వేటాడుకుంటూ పోతే శిక్ష పడుతుందని చెప్పేసి మన వేటలాడడం ప్రభుత్వం మానిపించింది. ప్రకృతి శోభయుగంలో ఎన్నో వింతలు విశేషాలు నిండిన అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించి నా కలిగితో కూడా నృత్యాన్ని రూపొందించారు కొందరు కళాకారులు. ప్రకృతి అందంతో, సోయగము అనగా అందముతో, ఎన్నో విశేషాలతోటి వింతలతోటి మనము అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించి ఈ కథలకి కూడిన నృత్యాన్ని మనము నేర్చుకుని మన వాళ్ళు దాని కళగా మనం నేర్చుకుంటూ ఆ నృత్యాన్ని ఒక కళగా ఏర్పాటు చేసి ఆ కళను అందరికీ కనబడేటట్టుగా మనము ఈ పండుగలకి పబ్బాలకి వేషాలు వేస్తూ ఉంటాం. ఆ నృత్యమే పులివేషంగా పిలువబడుతూ ఉంది. పండుగలప్పుడు పబ్బాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పులి వేషాలు వేసుకుని పండుగల సంబరాలు అవి చేస్తూ ఉండడం మనం చూసాం. పండుగ సందర్భాల్లో ప్రదర్శించే జానపద కళగా ఎదిగింది. ఒక జానపద కళగా తన నృత్యం మనం వాడుకుంటున్నాము. పలువురి ప్రశంసలు పొందుతూనే ఉంది. పలువురు అనగా చాలామంది పొగడ్తలు అంటే మెచ్చుకోలుతాము. ప్రశంసలు అంటే అందరూ మెచ్చుకునేటట్టుగా పొందుతూనే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ పేజీ ఉంటే చెప్పండి. మీకు పుస్తకాలు ఉన్న వాళ్ళు నెక్స్ట్ పేజీ చెప్పండి. మీరు చెప్పుకునే కథలో చాలా సందర్భాలలో నా ప్రస్తుతి ఉంటుంది. మీరు మాట్లాడే మామూలు మాటల్లో కూడా మీ ముసలోళ్ళ ఇంట్లో తాతగారు మామగారు అలాంటి వాళ్ళందరూ నన్ను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా పోలుస్తూనే ఉంటారు. నూకలు పెడితే మేకలు కాస్తావా, పెద్ద పులిస్తే దడవకుండా ఉంటావా అని ఒక సామెత ఒకటి మనకి. అంటే నూకలు అక్కడ పడతాయి, నూకలు మేకలను కాస్తాయి, అదే కాస్తావు. కానీ పెద్ద పులి వస్తే నువ్వు దడవకుండా ఉంటావా, మేకలు వస్తే బాగానే కూర్చున్నావు, నూకలు ఎండలో పోస్తారనమాట. ఆ నూకలు వస్తే ఒక మనిషి కూర్చుంటుంది, మనిషి కూర్చుంటే మేకలు వస్తే కూర్చున్నావు నువ్వు, కానీ పెద్ద పులి వస్తే నువ్వేం చేస్తావు అని ఒక సామెత అనమాట. అలాగే పిల్లలకు ధైర్యం నేర్పే కథల్లో నేను ఉంటాను. పిల్లలకు మీరు బాగా చదువుకోవాలి, ధైర్యంగా ఉద్యోగాలు చేసుకోవాలి, ధైర్యంగా మీరు ఉండాలి, ధైర్యంగా ఎక్కడికైనా వాడాలి, మనం ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పడంలో పులితో మాట పోలుస్తారన్నమాట. ఉత్తమ గుణంలో ఉన్న తండ్రికి పుట్టిన కొడుకు గురించి చెప్పే ముందు పులి కడుపు పిల్లి పుడుతుందా అంటారు. అలాగే ఏదైనా మనము మంచి ఉద్యోగాన్ని కానీ మంచి గిఫ్ట్లు బాగా సంపాదించుకునేవాడు కానీ
తండ్రిని పోలిన మించిన కొడుకు అయినట్టుగా అయితే, తండ్రి మంచివాడైతే అంతకన్నా మంచివాడైనట్టే. అంటే తండ్రి ఒక పులిని, ఆ కొడుకును ఒక పులి బిడ్డ కింద మనము పోలిస్తూ ఉంటాము. అంటూ నన్ను పొగుడుతూ పోలికతో వస్తారు. ఒకరు ఉన్నట్లు మరొకరు ఉండాలని ప్రయత్నిస్తే ఆ విషయాన్ని చెప్పడానికి పులిని చూసి నక్క వేట పెట్టుకున్నట్లు అనే ఉదాహరణగా తీసుకుంటారు. ఎవరైనా ఒకళ్ళు అప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, నీ పక్క అమ్మాయికి బోల్డ్ నగలు, బోల్డ్ బట్టలు, బోల్డ్ పుస్తకాలు, బోల్డ్ వస్తువులు ఉన్నాయనుకో, అమ్మ అమ్మాయిలాగే నాకు కావాలి అని అడుగుతాము. అప్పుడు మీ అమ్మ నుండి పులిని చూసి నక్క బాధ పెట్టినట్టు ఆ అమ్మాయి కొన్నవన్నీ మనకి కావాలంటే ఎక్కడికి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ పులిని చూసి నక్క వేట పట్టినట్టుగా పోలిస్తారనమాట. అంటే ఆ అమ్మాయిని చూసి నువ్వు పోల్చుకోకూడదు అన్నట్టుగా వస్తుందన్నమాట. అక్కడ చూసారా, ప్రతి విషయంలోనూ నా ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా తన గురించి మనము ఏదో విధంగా ఆలోచిస్తూ ఉంటాము. ఎంతో గొప్పదాన్ని కనుకనే నన్ను పొగుడుతున్నారు కదా అందరూ. ఇంతగా ఎంతో గొప్పదాన్ని కనుక్కునే, ఎంతో గొప్పదానని దీన్ని బట్టి మీకు అర్థమైందా? కనుకని నన్ను జాతి మృగంగా ఎన్నుకున్నారు. లెసన్ పేరు మనకి జాతి మృగంగా. ఇప్పటికే నేను మీతో చాలా ముచ్చరించాను, అంటే చాలా మాట్లాడాను, ఇంక ఉంటాను అని చెప్పి పులిమల పాఠము లెసన్ ఇంతటితో ఆగిపోయింది. లెసన్ ఒకసారి అందరూ కూడా ఇంటి దగ్గర ముందు ఫస్ట్ లెసన్ కూడా చదవడం నేర్చుకోవాలి. 3rd క్లాస్ లాగా ఇక్కడ అవ్వదు. 4th క్లాస్లో ప్రతిరోజు లెసన్ పేర చదివాకే లెసన్ చెప్పడం అనేది మనకు జరుగుతుంది. 3rd క్లాస్ లాగా చిన్న కావు కదా, పెద్ద లెసన్లు కదా. ఫస్ట్ లెసన్ చెప్పడం మనకి రావాలి. అర్థమైందా? అందరూ ముందు లెసన్ చదవండి, తర్వాత నోట్స్ రాదురు కానీ.